హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. తండులోదక సంయుక్తం పాకం కుర్యాద్ విశేషతః తప్తోదకస్య తన్మధ్యే తండులం పాచయేద్యది తదన్నం మాంససదృశం తద్రసం సురయా సమం. ఎప్పుడైనా కానీ అన్నాన్ని వండే సందర్భంలో బియ్యాన్ని నీళ్లు మరిగే సందర్భంలో ఆ బియ్యాన్ని వేసి అన్నాన్ని వండరాదు. ఎప్పుడూ కూడా బియ్యాన్ని కడిగి ఆ గిన్నెలో నీళ్లను వేసి బియ్యము నీళ్లు సంయుక్తంగా ఉన్న సందర్భంలోనే దాన్ని పొయ్యి మీద పెట్టి అన్నాన్ని వండాలి. ఎప్పుడైనా కానీ మీరు బియ్యాన్ని నీళ్లు మరిగే సందర్భంలో వేసి అన్నాన్ని వండితే అది మాంస సదృశంగా మారుతుంది. అందులో ఉన్నటువంటి నీళ్ళైతే ఏదైతే ఉంటాయో అవి మద్యానికి సమానంగా మారుతాయి. కాబట్టి అది నైవేద్యానికి వైశ్వదేవానికి ఎప్పటికీ పనికిరాదు. కావున సక్రమంగా అన్నాన్ని వండాలి. కావున ఎప్పుడూ కూడా అన్నాన్ని వండే సందర్భంలో నీళ్లను బియ్యంతో సమానంగా బియ్యంతో కలిసి ఉండేట్టుగా వేసి అన్నాన్ని వండాలి. అలాగే లేదు మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము, అప్పుడు ఇలాగా బియ్యంతో పాటు పెట్టడం అనేది కష్టం అని అనుకుంటే అప్పుడు మీరు ఇలా చేయొచ్చు. ఏంటి అంటే అప్పుడు మీరు చిన్న గిన్నెలో అన్నాన్ని వండి యథావిధిగా అన్నాన్ని వండి అక్కడ మీరు దానితో వైశ్వదేవ నైవేద్యాదులన్నింటినీ కూడా చేసి తదనంతరము మీరు పెద్ద గిన్నెలో ఉన్నటువంటి అన్నంలో దాన్ని కలిపి మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. హరే శ్రీనివాస.